హైదరాబాద్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, నిన్నటి నుండి కూడా పోలీసులు గాలిస్తున్నారు ఓఎస్డీ సుమంత్ కోసం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్ అనేది ఒక సంచలనంగా మారింది. గత వారం రోజులుగా కొండ సురేఖ వైఖరి పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నంగా ఉండడము, అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడ్డ పేరు రావడంతో అయితే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నదని అయితే దీంతో తెలియవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా మొదటి నుంచి వివాదాస్పదంగా కొండ సురేఖ వైఖరి ఉంది. అందుకే కొద్ది రోజులుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అటు మెదక్ ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న కొండ సురేఖను తొలగించారు. అనంతరం ఇక్కడ వరంగల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా పోలీస్ పోస్టింగ్లు ఇస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న ఏసీపీ నందిరామ్ నాయక్ ను తొలగించి అక్కడ ప్రస్తుతం ఐపీఎస్ ను ఏసీపీ క్యాడర్ లో పెట్టి అక్కడ శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం కూడా చేశారు. మరోవైపు నిన్న ఏదైతే అటు ప్రైవేటు ఓఎస్డీగా పెట్టుకున్న సుమంత్ ను కూడా ప్రభుత్వ చరిత్రలోనే మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వము సిఎస్ ఉత్తర్వులతోటి టర్మినేట్ చేసిన చరిత్ర కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి చరిత్ర జరిగిన దాఖలాలు అయితే లేవని మనకు తెలుస్తుంది వరలక్ష్మి. చరిత్రలో మొదటిసారి ఒక ప్రభుత్వము ఒక మంత్రి యొక్క ప్రైవేటు ఓఎస్డీని నియామకం చేపట్టడమే కాకుండా తొలగించిన ఘటన కూడా చర్చ చేసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి హైడ్రామా కూడా కొనసాగింది. దీనిపై ఆ సుమంత్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులతోటి మంత్రి కొండ సురేఖ ఆ కూతురు అయినటువంటి కొండ సుష్మిత పటేల్ పెద్ద ఎత్తున వాగ్వివాదానికి చోటు చేసుకుంది. అటు మహిళా పోలీసులు వెళ్తే మహిళా పోలీసుల పైకి కూడా చెర్రెత్తుకొచ్చింది. ఇటు రెడ్డి మంత్రులు, రెడ్డి నాయకులు కలిసి మా అమ్మ నాన్న పైన కక్ష కట్టి పదవి తొలగించడానికే ఈ యొక్క వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. రోహిన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి, అతను వదిలిపెట్టి మా ఓఎస్డీ పైన పడుతున్నారంటూ కూడా అతను ఏదైతే డక్కన్ సిమెంట్ కు సంబంధించిన వ్యవహారంలో గన్నుపెట్టి బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంప్లైంట్ ఇచ్చాడు కదా, నాకు ఆ కాంప్లైంట్ చూపెట్టండి అంటూ కూడా పోలీసులతోటి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదైతే పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. ఈ రోజు కేబినెట్ కూడా ఉంది వరలక్ష్మి. మరి కేబినెట్ కు మంత్రి కొండ సురేఖ హాజరవుతారా లేదా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది వరలక్ష్మి. ప్రశాంత్, థ్యాంక్ యూ.